హల్లెలూయా. చక్కగా మనం అందరం విమెన్స్ ఫెలోషిప్ క్రిస్మస్ ని ఆస్వాదించాం. క్రిస్మస్ ఆరాధన మనం చేస్తున్నాం. ఈ రోజు కూడా మనం పురుషులకు ప్రత్యేకింపబడి మెన్స్ క్రిస్మస్ సర్వీస్ గా ఈ కూడికని జరిగిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా దైవ సేవకులు హైదరాబాద్ ప్రాంతంలో కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నుంచి ప్రాఫెట్ జాషువా గారు కూడా రాబోతున్నారు. సో ఆల్రెడీ శ్రీకాకుళంలో ఉన్నారు. వారికి కూడా మనం వాక్యోపదేశానికి సమయం ఇస్తాం కనుక సో పురుషులు అందరూ కలిసి దేవుని స్తుతిస్తుండగా మనం కూడా దేవుని స్తుతించాల్సింది మనం చేస్తున్నాం. సో ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్ క్రిస్మస్ ని అధ్యక్షులుగా మన ప్రియులు సామూర్తి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమగా చేస్తున్నాం. గత వారం మనము ఉమెన్స్ క్రిస్మస్ చాలా ఘనంగా దేవుని నామానికి మహిమకరంగా జరుపుకున్నాం. మరి ఈరోజు మెన్స్ క్రిస్మస్ దేవుని నామానికి మహిమకరంగా జరుగులాగన మీ అందరికీ హిమాలయ చర్చ్ తరఫున మెన్స్ క్రిస్మస్ స్వాగతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రారంభ ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్న బన్నబాస్ గారు వచ్చి ఈ ప్రారంభ ప్రార్థన ఈ కూడికని ద్వారా ప్రారంభిస్తారు. ఆయన వచ్చి ప్రార్థిస్తామని మనం అందరం ఏకీపిస్తామండి. ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు పాటల్లో, ఆరాధనలో, వర్షిప్లో, వాక్యములో దేవుడు మనతో ఉండి మన మధ్య ఉండి మనం నడిపించలాగిన దేవుడు మనతో సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడే లాగిన ప్రతి ఒక్కరు మన ప్రార్థనలో పాల్పొందామని దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అయ్యగారికి, అమ్మగారికి, కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, మహాగణుడ, మహిమోన్నతుడ, మహిమ స్వరూపి, నీకు స్తుతి 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 స్తోత్రం. గడిచిన కాలం అంతా కాచి కాపాడి భద్రపరిచి నీ సజీవ రేఖల మీద కాచిన ఆయన ఈ పునరుద్ధాన దినమున ప్రభావ మెన్స్ ఫెలోషిప్ జరిగించుకోవడానికి ప్రభావ నాయన మెన్స్ క్రిస్మస్ జరిగించడానికి కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు. ఇక్కడ మీ సన్నిధి ప్రసన్నతను మాకు దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుక అంతట్లో ప్రభా మీరే ఉండి మహిమ పొందండి నాయన. పాటల్లో మీరు ఉంటుండగా తండ్రి మీరు మహింపరచబడాలి తండ్రి. ఆరాధన చేయించుండగా ప్రభా ఆరాధనలో నీ ఆత్మ ద్వారా మాత్రమే ప్రభా నాయన నింపబడని ప్రభా ప్రాంతం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకోండి. కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకోండి. నేను ఇన్స్ట్రుమెంట్స్ అంటి వాయించిన వారికి నేను సక్రమంగా వారి వాయించడానికి వారికి మంచి జ్ఞానం ఇచ్చిన దయచేయండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ కూడుక అంతట్లో ప్రభా నీ నామాన్ని మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నారు. రానున్నటువంటి నేను సేవకులు ప్రభా సేవకులు సేవకర్మగా ప్రభా నీ సన్నిధిని నడిపించండి. ఆ శారీరకతో నింపని ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నాయన జరుగుతున్న కూడికిని ప్రేమ ఆది నుండి అంతం వరకు మీరు ఒక్కరే అధ్యక్ష వహించి ప్రేమ ఆయన మహింపరచబడే విధంగా తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన. నీ సేవకుల ద్వారా ప్రభా ఓటికి ఓరగా వాడుకొని ప్రేమ మానవ స్వరాన్ని మరుగుపరిచి నాయన దైవికమైన స్వరముతో తండ్రి మీరు మాతో మాట్లాడి మా హృదయాలని ప్రేమనైనా తెప్పరిల్లు చేయండి. ప్రభానికి స్తోత్రాలు. నేను అనేక మర్మాలు తెలుసుకోవడానికి అయినా నీలో నీ జీవించడానికి నీతో మేము ప్రభా చేయడానికి నీలో నేను నడవటానికి ప్రభా నీ వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. అయినా సంఘాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ కార్యక్రమం అంతట్లో మీరొక్కరే మహింపరచబడాలి తండ్రి. నీకు స్తోత్రం. నీ ఆత్మాభిషేకంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేనా నీకు వందనాలు చెల్లిస్తున్నాయి నాయన. ఏ ఆశతోనైతే తండ్రి నైనా జన్మదినముల వేడుకలు జరుగుతుండగా అనేక ఆత్మ రక్షణలో నడిపింపబడాలని ఆశతో తండ్రి నైనా ఈ నాయన అనేక కూడుకులు జరుగుతుండగా ప్రభా నీ ఆత్మాభిషేకంతో నింపి ప్రభా నూతన ఆత్మ రక్షించడానికి కృప చూపించండి దేవా. నీకు స్తోత్ర. సంఘాన్ని నింపబడండి నాయన. గుంపు గుంపులుగా మందిరంలో రావడానికి నీ ఆత్మాభిషేకంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికి ఆశీర్వదకరంగా నీ నామాన్ని మహిమకరంగా వచ్చిన వీడలకు సంఘమునకును సేవకులను ఆశీర్వదకరంగా జరిగించమని మీరు ఒక్కరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రారంభ ప్రాంతం రాసిన బర్నబాస్ గారికి దేవుని పేరుకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి కొన్ని పాటలు పాడి దేవుని నా మహింపరుస్తామని మన మధ్యన మరి కోయిన్ డైరెక్టర్ గా శ్రీనివాస్ గారు వారి బృందం వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని నామని మహింపరుస్తామని కోరుకుంటున్నాం. మీకు ఆహ్వానిస్తున్నాం. రండి సార్, త్వరగా రండి. హల్లెలూయా. క్రిస్మస్ జోసి అసలు కనిపించట్లేదు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సంఘ సంబంధంగా ఈరోజు మెన్స్ ఫెలోషిప్గా క్రిస్మస్ వేడికి వచ్చే మీ అందరికి కూడా దేవుని పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ కొన్ని పాటలు పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. ఈరోజు మరి సంతోషకరమైన దినం కాబట్టి మనందరం కూడా సంతోషంతో ఆనందంతో చప్పట్లు కొడుతూ మన స్వరాలిప్పుతూ సంతోషకరముగా వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. సమయానికి సాతాను ఎంత ఆటంకపరిచిన కూడా మన దేవుడు శక్తిగల దేవుడు, గొప్పగా దేవుడు మన పట్ల పక్క కార్యం జరిపించి ఈ యొక్క కోరిక ఎటువంటి ఆటంకం లేకుండా మన సంతోషకరంగా మన పాటలు మన స్వరాలు దేవుని యొద్దకు రిప్పుతూ మనందరం కూడా పాట పాడుకుందాం. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాము సర్వలోకము. అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం. జగమంతా మోసపోయాను, నిగిరేలా పొలిగించాను.
ఈ యొక్క సంతోషకరమైన మాసం ఈ ఇచ్చిన దినం ఈ క్షణం దిగులో వేడిక ఊరంతా పండుగ నేడే రాజు పుట్టిండు ఇళ్ళలో జాడగా ఆనికి తారక వెలిసే ఈ అద్భుతం అవుతున్నాం.
దేవుడిచ్చిన ఈ యొక్క క్రిస్మస్ సంతోషాలని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందముగా వెయ్యరా దండోరా మన రక్షకుడు పుట్టాడని, చెయ్యరా సందడి మన రాజు పుట్టాడని.
మన మధ్య లోకేష్ గారు వచ్చి బైబిల్ పఠనం చేస్తారు. 78వ కీర్తన 61 నుంచి 72 వరకు ఉత్తర ప్రచురణ చదువుకున్నామండి. లోకేష్ గారు వచ్చి బైబిల్ పఠనం చేస్తారు. అందులో నేర్చి నిలబడదామండి. బైబిల్ చేద్దాం, వాక్యం చూద్దాం. లోకేష్ గారు వెంబడ మనం కూడా పలుకుతాం. ఆయన పలికిన ప్రతి మాట మనం మనస్ఫూర్తిగా పలకదాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. తీసుకుంటూ కీర్తన గ్రంథం 78వ కీర్తన 61 నుంచి లాస్ట్ వరకు చదువుకుందామండి. ఆయన తన బలమును చెరుకును తన తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించను. ఆయన తన స్వాస్థ్యము మీద అగ్రహించను. అగ్ని వారి యవనస్తులను భక్షించను. వారి కన్యకలకు పెండ్లి వాటలు లేకపోయాను. వారి యాచకులు
కత్తిపాలు కాగా వారి విధవరాళ్ళు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకటి వలన మధ్యవసుడై అర్పటించు పరాక్రమశాలి వలన ప్రభు మేల్కొనడు. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టాడు. నిత్యమైన నింద వారికి కలుగు చేశాను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రము కోరుకొనలేదు. యూదా గోత్రము తాను ప్రేమించిన సియోను స్వాస్థ్యమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించారు. తన వాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లులో నుండి అతని పిలిపించారు. మాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఎఫ్రాయిలును మేపుటికై ఆయన అతనిని రప్పించాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాడు. కార్యములయందు నేర్పరియై వారిని నడిపించారు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. బైబిల్ ప్రొఫెసర్ చేసిన లోకేష్ గారికి దేవుడి పైన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూర్చోండి. మరి మన మధ్యన పురుషులు వచ్చి స్కిట్స్ చేస్తారు. మనం దాన్ని చూసి ఆనందిద్దాం. మరి ఈరోజు కలిసి మీ స్మృతిస్తున్నట్టే నా గొప్పతనం కాదు, మీరు ఇచ్చిన జీవం, మీరు నాకు చూపించిన బట్టి మనం ఆచరిస్తున్నాను. మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క కుటుంబం నుంచి మేము ప్రార్థించాలి. దయచేసి ఎవరు ఏ పరిస్థితి ఉన్నారు, ఏ ఇబ్బంది ఉన్నారు, ఏ వస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, సమస్య దేవుడు ఎవరు మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అవసరం మీ నామాలు చేస్తున్నాను. మరి ముఖ్యంగా కూడా నేను పనిచేస్తున్న యజమాని కూడా మీరు జ్ఞాపకం చేసి మంచుకున్నాను. నేను బాబాను ఎన్నో 6,000 కోట్ల ఆశీర్వాదాలు వెలగలిగినాను. మీరు ఒకసారి ఆయన దర్శించమని అడుగుతున్నాను. చేశారు బాబా, మీ దర్శనం ఆయన దయచేయమని ఆయన కూడా పరిశ్రమకు రావడానికి సహాయం చేయండి. మరి ఈరోజు అంతటా మీ కాపుదల భద్రత దయచేయండి. అసలు నేను వేసుకిస్తున్నాను, అడిగి పెట్టుకుని బతుకొచ్చున్నాను. ఆమేన్. ఇప్పుడు 5 వచ్చి పెట్టింది. ఇప్పుడు ఏది అక్కడ సామాన్లు అక్కడ చేస్తా ఒకటే ఇంకా పనులు తేగలరు. అన్ని పనులు లేవు సార్, ఇంకా పనులు తేగలరు. మరి పని చేయాలి కదా, నిజానికి పనులు ఉన్నాయి. మరి 6 మాసాలు జీతం పక్క సిద్ధం చెప్తారు కానీ వినబడదు. ఇచ్చారా నీ జీతం అలాగే అలా అట్టగే సరే కానీ
నువ్వు పని చేసినట్లేదా పడుకున్నట్టుందే అలసిపోయి చూడలేదు మొత్తం శాత అది శాతలేదురా పడుకుంటూ కాదు చూడలే ఉంది చూడలేదు సరేగానే నేను ఎలా పార్టీ మీదకి వెళ్ళవుతున్నాను ఇంటి జాబ్ చూసుకో మీకు ఎందుకు మీ ఇల్లు నా ఇల్లు చూసుకున్నా ఒరే నీ ఇల్లు కాదురా నా ఇల్లే పనుడు చూసుకోగలరు అట్టగే ఇవాళ ఆ ఇల్లు అంటాడు రేపు నన్ను బయట పెట్టాడు ఒక పూలు చేసేద్దాం ఒక పూలు చేసేస్తే పంచాయతీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను దగ్గర ఇంకా పనులు తేలేదు అయ్యారు సరే అయ్యారు చెప్పండి అయ్యారు ఎక్కడో ఊళ్ళోకి వెళ్ళి వచ్చాను ఊరంతా తెల్లా వేసిపోతున్నా ఇంటి మీద తాళ పెట్టేశారు ఏంటి అవి తాగలేదు స్టార్లు అవి పుట్టారంటే ఆకు పుడుతాయండి ఎవరో అవి పుట్టారంటే వేసుకోదు అవి పుట్టాయండి వేసుకోదా నాకు శ్రీకాకుళమే లేదు చాలా గొప్ప అప్పుడు పదకొండు నుంచి సింగిపోతాను ఎక్కడ ఊరేసాం మర్చిపోయారా నీకు ఎన్ని ఆత్మలు అవన్నీ అయిపోయారు ఎప్పుడు అమ్మేశారా అవి అమ్మలే కదా ఆయన చేసిన సృష్టి అయ్యారు ఆయన చూస్తే అవునయ్యారు అంత గొప్ప చాలా గొప్పలయ్యారు మరి తాళ పెట్టేశారు ఊళ్ళోనే ఆయన పుట్టిన గుర్తు నక్షత్రం అయ్యారు అందుకే పెట్టారు ఎలక్షన్ గుర్తు నక్షత్రమా ఎలక్షన్ గుర్తు కాదయ్యా ఆయన పుట్టిన గుర్తు ఆయన పుట్టిన గుర్త అంత గొప్పడా చాలా గొప్పలయ్యారు చాలా గొప్పడా చాలా గొప్పలు అందరికీ గొప్పలు చాలా గొప్పలు అన్నావు కాబట్టి మరి ఊరంతా పండుగ చేసుకున్నారు అన్నావు కాబట్టి ఓ బాగా ఇంటికి భోజనం పిలుతారా రాలేగారు ఎందుకురా రాలేగంటే మన జగన్ మన ఇంటికి వచ్చారా వచ్చారు నేనే కదా టీ పక్కన జగన్కి మరి బాగా గుర్తుంది మరి చాలా పండుగ చేసుకున్నారు బాబు వచ్చింది మరి మోడీకి మన మోడీ గారు ఇంటికి బుక్ ఇచ్చామా మన ఆయన వచ్చినే పంపించాలి ఆయన వచ్చి నీకు బాగా గుర్తుంది మరి ఎట్లా రావడం మన వాళ్ళని పొద్దు పైసలు ఎవరు పిలిచినా రాలేగారు ఎవరు పిలిచినా రాకుండా ఫోన్ నెంబర్ చెప్పా ఫోన్ నెంబర్ లేదు ఫోన్ నెంబర్ లేకపోతే చిన్నపిల్లలు ఫోన్ నెంబర్ అందరూ వాడుతున్న ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది కానీ ఆయన దగ్గర ఉండదు అదే అవును ఈ మధ్య గొప్ప ఫోన్ వాడడం మానేశారు సర్లే చెప్పు మన పేట పాస్ గారు ఎవరైనా జైలు దగ్గర మన ఇంటి గుర్తితో రాలేగారు మరి చెన్నై పెరిగే పెరిగి ఉన్నాడు కదా అసలు రాలేగారు మరి ఎవరా మా సాంగత్యం ఉన్నాడు కదా ఎవరు పిలిచినా రాలేగారు చెప్పా సీఎం ఎమ్మెల్యే తెమ్మన్నాడు పిఎం ఎమ్మెల్యే తెమ్మన్నాడు ఎవరు పిలిచినా రాలేగారు ఏడు నన్ను ఎక్కడుతున్నావు ఈ మధ్య ఏసు తెలిసి బాగా ఎక్కడ అయిపోతుంది ఎలాగే రాలేగారు చెప్పు మరి ఏం చేద్దామని చెప్పు అలా అన్నారు బాగుంది ఒకటి చేస్తారు ఏం చెప్పేసి చేసేట ఒకటి చేస్తారు చెప్పరా ఏం చేసేటనా ప్రార్థన చేస్తే మోకరించి వస్తారు మతం మాసంటారే గారు ప్రార్థన చేస్తే వస్తారే గారు ఎవరు పిలిచినా ప్రార్థన చేస్తే వస్తారు వస్తారు ఖచ్చితంగా పక్క ఎవరు పిలిచినా మోకరించి ప్రార్థన చేస్తే వస్తారు కాదనుకో నీ ఆలోచన చేయకుండా అసలు బాబు గతం ప్రార్థన చేయండి గొప్ప అంటున్నారు జీతం ఒకటి నా పండగ ఉంది క్రిస్మస్ పండుగ మళ్ళీ పరిస్థితి ఉన్నారు మా పిల్లలు దర్శనం ఉన్నారు ప్రపంచం వల్ల ఆయన పండుగ చేసుకోవడం మరి రానున్న ఎలక్షన్ ఎమ్మెల్యే సీట్ కావాలనుకుంటున్నాం గొప్ప గొప్పతో మన పరిచయం ఉన్నారు కదా
ఓ పాట ప్రాణం చేసేద్దాం. ఏం పేపర్ హలో ఫోన్ కాదు ఎస్ బాబా ఓ ఎస్ బాబా నువ్వు చాలా గొప్పడు అంట మా ఈవెంట్ చెప్పాడు మరి ఓ బాధ మా ఇంటికి వచ్చి నాతో ఫోటో దిగి అలాగే ఆ ఫోటో ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్విట్టర్లో వైరల్ అయిపోయి ఆ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతే ఆయన నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాట. ఓ బాధ మా ఇంటికి వచ్చి వేసుకోబా వేసుకోబా ఓ వేసుకోబా ఓ బాధ మా ఇంటికి వచ్చి వేసుకోబా. నా కుమారుడా, నీవు ప్రార్థిస్తున్న యేసు ప్రభువును నేనే. ఆలోచించావు తండ్రి, నీ మాట నేను ఆలకించాను. ఈ రోజు మీ ఇంటి వద్ద బస చేస్తాను, మీ ఇంటి వద్ద భోజనం చేస్తాను. చాలు 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 వేసుకోబా. నువ్వు మాట్లాడలేదు ఏరియా ఏరియా ఇదిగా మనం ఇంటా లేకపోతే వెరైటీ ఎన్ని వెరైటీ వెరైటీ చేసే అన్ని చేయలేదు. మన శ్రీకాకుళం జిల్లా సంబంధించి రాగి సంగతి నాటు పూస, బొమ్మడి పూస, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, పీతల పూస, నన్ను పూసే తీసుకున్నాడు. అన్ని మన చర్చిలోని శేషుడి నుంచి వస్తలేదు. భాషలో సింహం ఐదు శాతం వండించలేదు. మరి మధ్యాహ్నం ఈవెంట్ చేస్తాడు బెంగళూరు ఏదో మొత్తం మన అబ్బాయికి కొత్త చేస్తాం కదా, మన తాతయ్య కదా, ఆయన చెప్తాను నేను మన ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి సరే కానీ ఏర్పాటు చేసుకో. స్నానం పట్టేసి వచ్చాను. వస్తాను మనకి ఎరయా మరి ఏర్పాట్లు అయిపోరా. మరి శ్రీకాకుళం జిల్లాలో మనం అంటే మన మర్యాద అంటే తీరిపోరాయి. అయ్యగారు సాగించే అయ్యగారు, మా ఇంట్లో బాగా నన్ను బయటకు వేసి అయ్యగారు, మా పిల్లలు బయట వేసి అయ్యగారు, అయ్యగారు సాగించే అయ్యగారు, అయ్యగారు సాగించే అయ్యగారు. ఏంటి కావాలి అడిగారు మా సామాన్లు బయట వేసి అయ్యగారు సాగించే అయ్యగారు. ఏ ఎవరు అయినా నా చేతిలో వెళ్ళిపోయి సరే 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 పట్టు అయ్యారు ఏదో దుప్పుడు అయ్యారు తప్పుడు అయ్యారు సెలిపోతుంది అయ్యారు సరే కిడ్నీలో ఆగిపోయిపో కిడ్నీలో ఆగిపోయిపో వంటలో ఈ చోట వాసన ఆ వాసన వచ్చేది అదేనేమో భూమి పెట్టున్నాను నన్ను దోసుకుని నేను భూమి పెట్టున్నాను నన్ను దోసుకుని రావద్దని చెప్తున్నాను.
ప్లాన్ చేయరా? మరొక పాట ప్రార్థన చేయండి అయ్యారు. వస్తారంటే వస్తారంటే అయ్యారు. లేదంటే వచ్చేస్తారు అయ్యారు. ప్రార్థన చేస్తారు మొక్కేస్తారేమో. ఈ సమయం రాయలందరూ నీ ఆజ్ఞ ఉండదయ్యా. ఏం సార్ ప్లాన్ చేసేటో వేసుకోవా? ఓ వేసుకోవా? నువ్వు వస్తానన్నావు, ఇంకా రాలేదు. పండుగ అయిపోతుంది, పండించాలందరూ అయిపోతున్నారు. ఏమి నువ్వు వస్తావా రావా? నువ్వు రాదంటే చెప్పు, ఈ పంచి రాసి నేను పడుకుంటాను. వేసుకోవా? నువ్వు అదన్నా ఇదన్నా మా సూర్యుడు అమ్మ చెప్పినాక ఖర్చు పెట్టించేసాడు. పూర్వం తాళాడు వంటలన్నీ చేసేసాడు. వంటలన్నీ చల్లారిపోతాయి. నువ్వు వస్తావా రావా? నా కుమారుడా, నాకు కుమారుడా అని పిలిచావా తండ్రి? మా నాన్న కూడా ఇప్పుడు నన్ను పిలవలేదు నాయన. నా కుమారుడా, అవును నేనే, అవును నేనే వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను. రోగిగా వచ్చాను, తోసి వేసేయాలి. మీరా? అప్పులు వాడుగా వచ్చాను, నన్ను పట్టించుకోలేదు. అయ్యో, వస్త్రహీనుడిగా వచ్చాను, అయ్యో, నీవు బయటికి నెట్టివేశావు. అయ్యో మీరేం తెలియదు నాయన. వికలాంగుడిగా వచ్చాను, నీవు నాకు తృణీకరించావు. అయ్యో మీరేం గుర్తించలేదు. నువ్వు వచ్చావయ్యా. యేసుక్రీస్తు కలిగి ఉండటం అంటే లేని వారికి సహాయం చేయడం, అలాగే చేస్తున్నాను ప్రభు. రోగులలో ఉన్న వారిని పరామర్శించి ప్రార్థన చేయడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. క్రిస్మస్ అంటే ఏదో పండగ చేసుకోవడం కాదు, కానీ పేదవారికి సహాయం చేయటం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం, అనాథలుగా ఆకలి ఉన్న వారికి ఆహారము పెట్టడం, అనాథులకు చీరలు ఇవ్వటం, ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. దేవా నాయన, నేను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. మీరు రోగిగా వచ్చినారని గుర్తించలేదు నాయన. నా ధనాపేక్షతో తండ్రి నాయన, నా అధికార దాహంతో తండ్రి. దేవా నాయన, నేను గుర్తించలేదు తండ్రి. సమాజంలో తండ్రి నిన్ను కూర్చున్న తండ్రి నాయన. దేవా జ్ఞానం ఎరకే ఉన్నాడు తండ్రి. నన్ను క్షమించు, నన్ను క్షమించు. మీరు నాతో ఉన్నందుకే మీకు వందనాలు. దేవా నన్ను క్షమించు, క్షమించు నాయన. ఒరే ఎరయా, ఎరయా, అయ్యో ప్రార్థన చేశాను రా. అయ్యో యేసు ప్రభు వచ్చాడంట. అయ్యో సరే. అప్పుడు పాత్రగా వచ్చింది ఆయనేనంటరా. ఒరే రోగిగా వచ్చింది కూడా ఆయనేనంటరా. అనారోగ్యంతో వచ్చిన వాడు కూడా ఆయనేనంటరా. వస్త్రాలు లేని వాడికి కూడా ఆయనే వచ్చారు. ప్రార్థన చేశాను రా, నాతో మాట్లాడారు. నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి రా అయ్యారయ్యా. నేను చాలా బాధ పెట్టాను రా. మీ చేతికి ఇచ్చేస్తాను రా అయ్యారయ్యా. నాకు ఏ ఆస్తులు డబ్బు ధనం ఏమీ ఉందిరా. అంత పేదలు ఇచ్చేస్తాను రా. ఇంత మాట మీకు తీసుకెళ్తాను. మా అయ్యారు చర్చ ఉంది, చర్చి అయ్యారు తీసుకెళ్తాను. గొప్ప గొప్ప వాక్యాలు చెప్తారు, ఎన్నో తెలుసుకోవచ్చు అయ్యారు. ఆయన బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు అయ్యారు. అది నిన్ను వాతావరణం నిజంగా చాలా రియల్గా ఉంది, చాలా రియల్గా ఉంది. ఇది మన రాజు గారికి సూపర్ గారికి మరొకసారి గట్టిగా సఫలపడదామండి, గట్టిగా సఫలపడదాం. మనందరూ
ఆరాధన జరుపుకుందామండి. మన స్వరూపు గారు వచ్చి మన రాష్ట్రం నడిపించాలని కోరుకుంటున్నాం. అలాగే కోయిల బృందం రావాల్సింది కోరుకుంటున్నాం. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన నిత్యుడు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, ప్రేమామూర్తి అయిన దేవుడు, మన మధ్య ఉన్నవాడు, సజీవుల ఆత్మలకు నిత్యుడైన తండ్రి అయిన దేవుడిని మనం ఆరాధించుకుంటుండగా మెన్స్ అయిన వారందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా, మాతో కలిసి ఆరాధించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆయన మన దేవుడు, మన రక్షకుడు. సజీవులే కదా ఆయన ఆరాధిస్తారు. మృతులలో నుంచి ఆయనకి స్థుతి కలుగుతుంది. సజీవులమైన మనం సజీవులమై ఉన్నామని గుర్తెరిగి ఆయన ఆరాధించారు. ప్రతి ఒక్కరు కూడా జనానికి దేవుడిచ్చిన క్రిస్మస్ దినం మనం సంతోషంతో, ఆనందంతో, ఉల్లాసంతో, ఉత్సాహంగా పాడుతూ, ఉల్లాసంగా ఆడుతూ ఈ యేసు నామాన్ని కనపరుచుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ ఆత్మ పూర్ణమే, ఆత్మ దిగి వచ్చినలాగా ఈ యొక్క క్రిస్మస్ సంబరాలను మన హృదయాల పూర్వకంగా ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం. ఈ యేసు నామమును కనపరుచుదాం. ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం. ఈ యేసు నామమును కనపరుచుదాం. Let
దేవుడు నిజమైన దేవుడు, ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. బలో క్రీస్తు మహారాజుకి నిజంగా ఆయన మన హృదయాలలో ఉదయించిన దినం ఈ దినము. సంతోషంగా ఉత్సాహంగా ఆయన పాడి స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని మరొకమారు మనం తలుచుకుంటూ స్థిరపరచువాడు, గణపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు అనే కీర్తన పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. ఆయన ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. పడిపోయిన సోకే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, రక్షించువాడవు. మా పక్షము నిలిచి క్షమించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, రక్షించువాడవు. మా పక్షము నిలిచి క్షమించువాడవు. ఏమైనా చేయగలవు, మార్చగలవు. నీ నామముకే మహిమంతా
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు గర్వం మార్చగలవు నీ నామముకే మహిమంతా ఏమైనా చేయగలవు గర్వం మార్చగలవు నీ నామముకే మహిమంతా యేసయ్యా యేసయ్యా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవు మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ నిలైపోవు మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ నిలైపోవు ఏమైనా చేయగలవు పదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు పదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము సిరుపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు రక్షించువాడవు మా పక్షము నీరచి జయించువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు రక్షించువాడవు మా పక్షము నీరచి జయించువాడు ఏమైనా చేయగలవు పదమంతం మార్చగలవు నీ నామ
నడిపిస్తాడు. దేవుడు మనతో మాట్లాడాలి. దైవసేవకుడు బలమైన అభిషేకంతో వాడుకున్నాడు. దేవుని గారు ప్రార్థన నడిపిస్తారు. మనమందరం ప్రార్థన ఏకీభూతమని. స్తోత్రం యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ మీ సన్నిధానికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధరణ దినాన మీ పరిశుద్ధ నామాన్ని సన్నతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ఆయన. ఎదుర్కోలేని ధన్యతను మాకు అనుగ్రహించారు. అతని దినం చూస్తామని చూడక అనేక మంది నా తండ్రి మరణించిన వారు ఉన్నారు నాయన. మేము వారికంటే శ్రేష్ఠులు గొప్పవారు కాదు నాయన. నా తండ్రి యేసే అయినప్పటికీ మాపై కృపబడి కృపతో మమ్మల్ని నింపి నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ నామాన్ని ఉచ్చరింపడానికి కూడా యోగ్యులు కాదు నాయన. తండ్రి యేసే అయినప్పటికీ మాపై కనికరించారు. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించారు నాయన. అనేక మార్లు ప్రభావ మీకు మరి ప్రభావ తిరుగుబాటు చేయవారమై ఉన్నామేమో నాయన. అవును తండ్రి, ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా నాము అన్ని జనుల మీద దూషింపడుతుంది చెప్పిన ప్రభు. మా యొక్క నడవడిక, మా క్రియ, మా చూపు, మా మాట, మా క్రియ, మా తలంపు నా తండ్రి యేసయ్య నా తండ్రి మీకు యోగ్యంగా లేకపోతే నాయన మీ పరిశుద్ధ నామము నాయన నా తండ్రి అన్ని జనుల మీద దూషింపడుతుంది నాయన. ఆ విధంగా మేము కోరట్లేదు ప్రభు. మా యొక్క జీవితము, మా విధానము, మా నడక, మా పడక సమస్తము మీకు యోగ్యంగా ఉండాలని, మీ నామాన్ని మహింపరచుగా ఉండాలని నా తండ్రి యేసయ్య ఈ లోకంలో మమ్మల్ని ప్రభావ యేసయ్య మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మేము ఉప్పు వల్ల జీవించే ధన్యతని నాకు మా కుటుంబాలకు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను ఆయన. మీకు యోగ్యకరమైన జీవితం మాకు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభు. అంత దినాల్లో జీవిస్తుండగా నా తండ్రి మాకు కృపను అనుగ్రహించండి. నా తండ్రి మీరు ఇచ్చిన రక్షణ జీవితాన్ని భయముతోనూ వరుగుతోనూ కాపాడుకునే తండ్రి వేసే ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను. మాకు మీ యొక్క వివేకంతో నింపండి, మీ యొక్క ఆత్మ వివేచనతో నింపండి ప్రభు. నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు నడిపించిన దాసులను బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసులను ఆశీర్వదించండి ప్రభు, అభిషేకించండి నాయన. మీ నామయమార్థమై నా తండ్రి మీ దాసులను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క నా తండ్రి మీ ప్రజలకి నా తండ్రి యేసయ్య అవసరమైన వాకును అనుగరించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎందుకంటే నువ్వు మాట్లాడే దేవుడు నాయన. నా గొర్రె నా స్వరం విను, అవును వెంబడించమని చెప్పిన ప్రభు. మీ గొర్రెమైన మేము మీ యొక్క మెల్లన స్వరాన్ని వినే ధన్యతను మాకు అనుగ్రహించండి. నా తండ్రి మీ మార్గంలో మీ సత్యం నుండి సర్వశక్తి నుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ బాబు గారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 10 చదువుతుండగా మరి అలాగే కానుక కూడా సమర్పించుకుందాం. మోషే గారు, కృష్ణ గారు వచ్చి ఆ పనికి పట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అదే సమయంలో కానుక కూడా పట్టుకుందామని మోషే గారు, కృష్ణ గారు వచ్చి రావాలా. యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిన దానిని దేవుడు చేసింది. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనం ముందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించును. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము ఉన్నది. వ్యాలయంగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోపడదు, ఏమాత్రమును లోపడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుకున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది.
థ్యాంక్ యూ సార్ శ్రీ గారు, థ్యాంక్ యూ. బైబిల్ ప్రొఫెస్ చేసిన శ్రీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయానికి బెంది కనిపిస్తున్నాం. తదుపరి కార్యక్రమాన్ని బెంది నెరవేర్చవలసిగా కోరుకుంటున్నాం. అందరి సభ్యులు జయరాజయ్య గారికి, అదేవిధంగా పాస్టర్ గారు వీణా జయరాజ్ గారు వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముందుగా సభ్యులతో ఆహ్వానం. మనం అందుకున్న దైవసేవకులు చాలా దూర ప్రాంతం నుంచి, హైదరాబాద్ ప్రాంతం నుంచి, కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నుంచి మన మధ్యకి రావడం చాలా సంతోషం. శాంతి మ్యాన్ సో గత నెలలో అడిగినప్పుడు తప్పనిసరిగా లంచ్ ఫెలోషిప్ ఈరోజు వస్తున్నారు కనుక ఉమెన్స్ క్రిస్మస్ ముందు జరిపించి లంచ్ క్రిస్మస్ ఈరోజు జరిపించి చివరిలో ఈ యొక్క అద్భుతమైన వర్తమానం, అందరికీ ఉపయోగకరమైన వర్తమానం, చాలా ప్రవచనాత్మకమైన మాటలు సంఘం ఎడల ఆయన కలిగిన వ్యక్తిగా, ఆ యొక్క గిఫ్ట్ కలిగిన వ్యక్తిగా ఉన్నారని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. సో ఆహ్వానించినప్పుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దామని చెప్పడం జరిగింది. హల్లెలూయా. సో వారికి చక్కని వసతు శాంతి నాన్న వాళ్ళే కలిగించారు. సో ఈ సమయంలో దైవసేవకులు ప్రాఫెట్ జాషువా గారికి ఈ సమయం ఆహ్వానిద్దాం. దైవసేవకుల కుటుంబం, మాస్టర్ గారు, అభివృద్ధి గారు, సూచన గారు ఒకసారి పిక్చర్ తీసుకున్న తర్వాత మీరు స్థానానికి వెళ్ళిపోవచ్చని తెలియజేస్తున్నాం. ప్రాఫెట్ జాషువా గారికి సమయం అర్పిస్తున్నాం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత మన యేసుకే చెందును గాక. హల్లెలూయా. దేవుడికి అవకాశాన్ని బట్టి ఆయన నామానికి వందనాలు, అలాగే దైవజనులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. జయరాజు గారికి, అందరికి, అలాగే శాంతమ్మ గారికి వందనాలు, సంఘం అందరికీ వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓకే, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన మన పక్షము నుండి ఏం చేస్తాడు అసలు చూద్దాం. నాకు కూడా సంతోషకరం ఏంటంటే, యాక్చువల్గా నేను ఏ సంఘానికి వెళ్ళినా సంఘంలో పురుషులు చాలా తక్కువ ఉంటారు. నా 8-9 సంవత్సరాల పరిచర్యలో నేను పురుషులు చాలా తక్కువ మంది చూశాను. సంఘంలో స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు, కానీ మొట్టమొదటిసారి స్టేజ్ మీద పురుషులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇదే ప్రతి ఆదివారం జరుగుతుంటారు. ఆమేన్. హల్లెలూయా. అంటే నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే దేవుడు సంఘం అంటే పురుషుడు, సంఘం అంటే స్త్రీ, అవునా? దేవుడు ఇద్దరిని గౌరవించాడు. హల్లెలూయా. సో ఇది కంటిన్యూగా రాకడ వరకు ఇలాగే ఈ మందిరం కొనసాగించబడును గాక.